ఇప్పుడు రియల్ లైఫ్‌కి వచ్చేస్తే వాట్ ఈస్ మానస వారణాసి అంటే ఏం చెప్తారు? Ooh. Manasa. వాట్ షీ లైక్స్, హౌ షీ వాంట్ టు బి Hmm. అలా. She's a free flowing, free spirited, dedicated, committed, passionate person, Andy. హ్మ్. And she believes in honest love towards her craft, her work. And ప్రస్తుతానికి నా ధ్యాస మొత్తం యాక్టింగ్ సినిమా సినిమా. మీదే ఉంది. సో ఓకే. యూ కెన్ సే సినిమా హెస్ బికమ్ లైక్ మై మిడిల్ నేమ్ రైట్ నౌ. నైస్. నైస్. ఏమన్నా రీసెంట్ సినిమాలు చూసారా? ఆఫ్ కోర్స్ చూసాను కదా! మన సంక్రాంతి సినిమాల్లో అయితే మన 'శంకర్ వరప్రసాద్' గారు చూసారా? చూసాను. లవ్డ్ ఇట్, ఎంజాయ్డ్. హ్మ్. ఒక మలయాళం సినిమా కూడా చూసాను 'సర్వమ్మాయ'. యాహ్! హ్మ్. బ్యూటిఫుల్. యాహ్! దీస్ ఆర్ ద మోస్ట్ రీసెంట్ వన్స్ దట్ ఐ వాచ్డ్. ఓకే. యూజువల్‌గా ఎలాంటి సినిమాలు చూస్తూ ఉంటారు? మీ చాయిస్ ఆఫ్ మీకు మీరే ఏదైనా టైమ్ పాస్‌కి ఊరికే బోర్‌గా ఉంది అనంటే ఏమి పెట్టుకొని చూస్తూ ఉంటారు? I love thrillers, thriller హుహు. mysteries, or easy rom-coms. హుహు. You know, ఓకే. తింటూ మంచిగా ఆరాం చేసుకుంటూ చూసే ఫీల్ గుడ్ మూవీస్. లవ్ దెమ్. నాకు ఎప్పటినుంచో ఒక డౌట్ ఉంది. Yeah. మోడలింగ్ చేసేటప్పుడు మోడలింగ్‌కి వెళ్ళే వాళ్ళకి డిఫరెంట్‌గా అడుగుతూ ఉంటారు కదా! మీ జుట్టు ఏ కలర్? మీ కళ్ళు ఏ Mm. కలర్? మీ టీత్ ఏ కలర్? ఇలాంటి స్పెసిఫికేషన్స్ అవన్నీ ఏం చేస్తారు? అండ్ మీకు వియర్డ్‌గా అనిపించింది ఏంటి? అంటే బిఫోర్ మోడలింగ్ ఇది Right. కూడా అడుగుతారా అని నాకు అనిపించింది. మీకేమనిపించింది? Nice. Interesting question. I remember నేను మిస్ ఇండియా ఆడిషన్స్‌కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఎన్ ఇంజినియర్, రైట్? హ్మ్. అండ్ ఆ ప్రపంచమే చాలా కొత్త. అండ్ I was quite unprepared, and room enter aithe all the girls are getting ready, prepared, and they were just rubbing all kinds of lotions onto their elbows. హుహుహు. And I remember ఆ టైంలో ఒక్క సైట్ నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది, సేయింగ్ ఓ మై గాష్, ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి ఇన్ ద వరల్డ్ ఆఫ్ బ్యూటీ. బట్ ఐ థింక్ టుడే మనము చాలా కంఫర్టబుల్ అయిపోయాం కాబట్టి ఇన్ ఫ్యాషన్, బ్యూటీ. Okay, your question was also about requirements, కదా? యెస్. యాహ్! చాలా మంది ఇవి ఇలా ఐ అడుగుతూ కలరు. ఉంటారు. హ్మ్. ఐ థింక్ ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద జాబ్ కదండీ! అంటే యాహ్! యాహ్! ఒక బ్రాండ్ కానీ, ఒక క్లయింట్ కానీ వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళ మైండ్‌లో. అండ్ వాళ్ళు ఆ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా పర్సన్ కావాలంటే ఈ ఫ్యాక్ట్స్ అన్నీ అవసరం. ఆ! వియర్డ్‌గా బక్కగా రైట్. ఉన్నావు అని అందరూ పాయింట్ ఔట్ చేయడమా? లిటిల్ బిట్. ఐ థింక్ బాడీకి సంబంధించిన క్వెషన్స్ ఎక్కువుంటాయి, రైట్? అండ్ ఐ రిమెంబర్ while I was preparing for representing India at Miss World, I used to have a dietitian, and రోజు ప్రతి మీల్, డ్రింక్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నానో ఫోటో తీసుకొని వాట్సాప్‌లో పంపించి ఒక దిస్ ఈజ్ వాట్ ఐయామ్ ఈటింగ్ అనే ఒక రిక్వైర్మెంట్ ఉండేది. విచ్ ఐ యూజ్డ్ టు ఫీల్ వాస్ వెరీ వియర్డ్. మరీ అంత అవసరమా అని. యాహ్! ఇప్పుడు మీరు నాకు చెప్తున్నా అలా అనిపిస్తుంది. But I think as an artist, as we keep exploring nutrition, diet, body, um, కొంచెం అబ్సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతిదీ నార్మల్ అనిపిస్తుంది. ఓకే. అవును. మనం ఇది కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చూసుకున్నా పర్లేదు. మన మంచికే కదా! మేబీ అవును. ఇట్స్ ఓకే ఓకే. అనిపిస్తుంది. అలా చేంజ్ అయిన తర్వాత కొన్ని హాబిట్స్ లేదంటే ఫుడ్ రైట్. హాబిట్స్ అవి చేంజ్ అయిన తర్వాత యాహ్! ఐయామ్ మిస్సింగ్ ఇట్ బట్ ఇట్స్ ఫైన్ అని అనిపించిన ఒక హాబిట్ ఏంటి? జస్ట్ అ లాట్ ఆఫ్ చాట్ అండి. ఐ లవ్ గోల్‌గప్పాస్, పావ్ బాజీ. ఆఫ్ కోర్స్ నేను ఇంకా తింటాను. అంతేమి స్ట్రిక్ట్‌గా ఆపేయలేదు. బట్ సమ్‌టైమ్స్ ఐ డూ ఫీల్ లైక్ బట్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అండి. రిగ్రెట్ ఎక్కడ ఆ! లేదు. ఆ! మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కడో అంతే. కొంచెం అంతే. ఎక్కడో కొంచెం అంతే. ఓకే. అండ్ ఐ డోంట్ హావ్ ఎ స్వీట్ టూత్. సో నాకంత స్వీట్ పిచ్చి లేదు కాబట్టి హాఫ్ ద జాబ్ ఇస్ డన్. వెరీ అంత నైస్. టెన్షన్ ఏం లేదు. ఐ యామ్ సూపర్ ఆపోజిట్ టు యూ. ఐ యామ్ స్వీట్ పర్సన్. నైస్.